నాకు తెలిసినంత వరకు దగ్గర నుండి తన సొంత ఇల్లు నిర్మాణం లాగా ఆలోచించిన వ్యక్తి పెద్దలు చంద్రనాగేశ్వర గారికి, యువరాజ్ సుధారాయణ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, మధుబాబు గారికి, అదేవిధంగా ఎంపీటీసీ అమిత్ హరికృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన చక్రాపాలెం, చిరుపాడు, గురుపాలెం ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. నాకు గుర్తున్న వరకు 2007 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మొదటి రోజు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆ రోజు చాలామంది వచ్చాం. అతనేమో మీ అందరి అభిమానంతో ఆ కార్యక్రమం చేశాం. నేను అప్పుడే చెప్పాను నాగేశ్వరి, ఊరు బయట కడుతున్నారు, మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా త్వరగా పూర్తి చేసుకోగలిగేటట్టు మీరు మన పరిధి ఎంత ఉందో అంతవరకు మీరు దయచేసి ప్లాన్ చేసుకోండి, టెన్షన్ పడబాకండి అని చెప్పాను. కానీ ఆయన ఉన్న పెద్ద మనసుతోటి విశాలంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలనే ఆలోచనతోటి దాదాపు 17 సంవత్సరాలు పట్టింది నాకు. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు బాగా గుర్తు. ఆ రోజు ఆహ్వానించిన వ్యక్తిలో రాయపాటి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా 5 లక్షలు దానికోసం ఇస్తామన్నారు. ఒకసారి చెక్ చేసుకున్నారు రికార్డ్స్. దాని తర్వాత 2014లో ఎన్నికలప్పుడు చిరంజీవి గారు వచ్చారు తెనాలి. చిరంజీవి గారు వచ్చినప్పుడు కొలటూరు ప్రోగ్రామ్ ఉంటుంది, నందివేలు ఉంటుంది అంతవరకే. కానీ నాగేశ్వరరావు నా వెంటబడి ఇద్దరు పోలేదు. ఎట్టి పరిస్థితుల్లో చక్రపాలెం తీసుకురావాలి, చిరంజీవి గారిని ఆ రోజును మీటింగ్ పెట్టాలన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టి గుంటూరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి నందివేలు నుంచి మనం తుంగూరు మీదుగా చెవుడుపాడ మీదుగా ఆ రోజు చక్రపాలెం తీసుకొని సభ నిర్వహించుకున్నాం. కొంచెం టీ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఉత్తరం రెడీ చేశారు ఆయన. ఎంపీ లాడ్జ్ నుంచి మాకు కమ్యూనిటీ హాల్ కోసం డబ్బులు కావాలని నాగేశ్వరరావు అడిగినప్పుడు చిరంజీవి గారు ఇమీడియట్గా స్పందించి తప్పకుండా హెల్ప్ చేస్తా అని చెప్పారు. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి 25 లక్షల రూపాయలు ఆయన ఆ రోజు ఎంపీ లాడ్జ్ నుంచి ఇవ్వడం నిజంగా మనకి ఒక పునాదిగా బాలశౌరి గారు కూడా జనసేనలో చేరక ముందే నాతో సంప్రదించి ఆ రోజు కూడా ఇట్లా గ్రానైట్ అడుగుతున్నారు, మొత్తం గ్రానైట్ మా వాళ్ళకి చెప్పి నేను చేపిస్తాను, దాదాపు 15-20 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న విషయం ఆయన కూడా ప్రస్తావించి మీకు అండగా అంటే ఈ కార్యక్రమంలో అందరూ పంచుకున్నారనే విషయం నేను ప్రస్తావిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు అందరూ వెళ్ళి కలిసిన నాయకులు అందరూ కూడా ఒక పెద్ద మనసుతో, ఎందుకంటే గ్రామానికి ఉపయోగపడే పని 10 మందికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుంటే పెళ్లిళ్ళు కానివ్వండి, ఇతర శుభ కార్యక్రమాలు అన్ని కూడా ఈ ప్రాంతంలో చేసుకొచ్చిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సహకరించారు. అవంతి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎంతో మంది అంటే పేర్లు చదవాలి, కానీ ఈ 80 లక్షల్లో స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా చాలా మంది సహకరించారు. అది మర్చిపోకూడదు. నేను మీరందరూ కూడా తలో 1 లక్ష రూపాయలు, 50,000 రూపాయలు మీ వంతు మీరు ఆయన పైన ఒక నమ్మకంతో ఈ కమిటీకి మీరు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చక్రాయపాలెం గతంలో కూడా మనం అందరం కూడా ఒక ఐక్యతతో ఉంటేనే మనం అద్భుతంగా ముందుకెళ్ళగలం. చిన్న చిన్న మనస్పర్ధాలు పెట్టుకుని మనం మన అభివృద్ధి కార్యక్రమాలని మనం దయచేసి మీరు అడ్డుకోకుండా చేయాల్సిన కార్యక్రమాల కన్నా ఇంకా ఎక్కువగా చేసేటట్టు మీరు పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయింది, రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం జరగాలి. ఏ స్థాయిలో సంక్షేమం జరుగుతుందో మీకు తెలియాలి. ఎందుకంటే ఒక కొలిపర మండలంలోనే ఉన్నాం మనం, పక్కన వేరే జరిగిపోతుందనే భావన మీకు కలగకుండా రాష్ట్రంలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం 47,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం పైన ఖర్చు పెట్టారు. 47,000 కోట్ల రూపాయలు పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ పథకం కానివ్వండి, పిల్లలకి మనం ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, గ్రామాల్లో మన ఆటో డ్రైవర్లందరికీ ఇచ్చిన డబ్బులు కానివ్వండి, మహిళలకి మనం ఇస్తున్న ప్రోత్సాహకరం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ వర్గానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఒక సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు మీరు ఏ విధంగా కోరారనేది వాస్తవం. చాలా సంవత్సరాల నుంచి మీరు డౌన్ రోడ్ గురించి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సంవత్సరమే వీలైతే ఎంపీ గారు కూడా దాంట్లో కొంచెం చొరవ చూపించి హెల్ప్ చేస్తే ఆ డొంక రోడ్డు మనం ప్రతిపాదించి తప్పకుండా మీకు శాంక్షన్ చేయించి ఈ గ్రామానికి, ఈ
ఈ గ్రామం నుంచి పక్క జిల్లా వరకు వెళ్ళిపోతుంది ఆ డొంక రోడ్డు. అయినా కానీ మీకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఆ డొంక రోడ్డు నిర్మాణం ఖచ్చితంగా ఈ వేసవి కాలంలోపే మీకు శాంక్షన్ చేపిస్తాం అని ఈ సందర్భంగా మీకు వీటితో పాటు మన పారిశుద్ధ్యం గురించి ఆలోచించాలి. ఎందుకంటే మీరు పట్టణానికి దగ్గరలో ఉంటారు, మీరే ప్రతిరోజు జనాలకు వచ్చినప్పుడు ఆ డంపింగ్ యార్డ్ ఎట్లా ఉందో మీరే చూస్తూ ఉంటారు. ఆ విధంగా మనం కొంచెం బాధ్యతతోటి చేయకపోతే, ఆ విధంగా మనం పౌరులుగా ప్రతిరోజు మనం చేసే కార్యక్రమాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుందామని ఆలోచించకపోతే మన భవిష్యత్తులో ఉన్న మన బిడ్డలకు మనం తరాలకు నష్టం కలిగిస్తాం. పవన్ కళ్యాణ్ గారు సర్క్యులర్ ఎకానమీ గురించి పంచాయతీ వ్యవస్థని మరొకసారి పునర్నిర్మాణం చేయడం కోసం ఆయన పడుతున్న తపన మీరు అందరూ చూస్తూ ఉన్నారు. దయచేసి గ్రామాల అభివృద్ధి అంటే కేవలం ఒక సిమెంట్ రోడ్ కాదు, సిమెంట్ రోడే కాదు, సిమెంట్ రోడ్తో పాటు మనం సైడ్ కాలువలు వేసుకోవాలి. నేనైతే ఆశ్చర్యపోయిన మన వెంకట్రావు గారు ఇద్దరు పెద్దలు నేను రాగానే మంచినీటి సమస్య ఉందని చెప్పాను. మంచినీటి సమస్య మనకి గతంలో కూడా మన గురిపాలన తెచ్చుకున్న పైప్ లైన్ మనం ఎక్కడైతే మన కాలువ వరకు వస్తుందో అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ చేసుకుని మనకి రక్షణ మంచినీటి పథకం వచ్చేటట్టు ఎప్పుడో మనం వరవాదులో ప్రారంభించాం, దాదాపు 30 కోట్ల రూపాయలు. కాబట్టి ఆ రక్షణ మంచినీటి పథకం ప్రతి ఇంటికి కొలాయి ద్వారా వచ్చేటట్టు ఆ కార్యక్రమంలో కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరంగా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. సో తప్పకుండా ఈ సమస్యలు దేని వలన అంటే ప్రణాళిక లేకపోవడం వలన, మనం కూడా తొందరపడి కలిసికట్టుగా ఉండకపోవడం వలన ఒక్కోసారి ఆ ఇబ్బందులు కలుగుతాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దయచేసి ఒకే వర్గంగా ఒక గ్రామంగా సమాజంలో మనకు బాధ్యతగా అందరం కలిసి ఉందాం, అందరం ముందుకు వెళ్దాం. ఒక సమస్య పైన మనం కలిసి పోరాటం చేసినప్పుడు తప్పకుండా దాన్ని అధిగమిస్తాం. అంతేగాని ఒక గ్రామంలో ఉన్న సమస్య అది మనకు సంబంధం లేదు, ఎంపీటీసీ చూసుకుంటాడు లేకపోతే సర్పంచ్ చూసుకుంటాడు అని సరిపోదు. ఏ సమస్య మన సమస్యగా మనం భావిస్తే ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పిన విషయం మీరు మనం మర్చిపోకూడదు. ఏ విధంగా ఆ రోజున బీఆర్పీ అప్పుడు నిలబడి ఓట్లు వేశారో అదే విధంగా నిలబడి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని పోలింగ్ బూతుల దగ్గర నిలబడి మీరు ధైర్యంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ విజయం కోసం మనస్ఫూర్తిగా మీరు పనిచేసిన గ్రామం మన చక్రపాలెం గ్రామం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిలబడదాం, ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, ఎక్కడ పొరపాటు జరగదు. ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందుల గురించి కూడా మీకు చంద్రశేఖర్ గారు చెప్పారు. ఇప్పుడే వాస్తవంగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, కానీ ఆర్థిక ఇబ్బందులు అధిగమించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న తపన మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం. నిన్ననే ప్రకటించాం క్యాబినెట్లో, మనకి భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ సంస్థ 87,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో రాబోయే 10 రోజులు ప్రారంభించబోతున్నాం. 87,000 కోట్ల రూపాయలు. ఆ స్థాయిలో మనం ఆహ్వానిస్తూ పరిశ్రమల్ని, ఇక్కడ పెట్టుబడిదారులందరూ కూడా రమ్మని కోరుకునేది ఏంటి? మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, అమరావతి కూడా అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా సిఆర్డీఏలో భాగస్వాములుగా ఉంటాం. మీరు దయచేసి ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సూచనలు మీరు పాటించండి. పారిశుద్ధ్యం పైన మీరు దృష్టి పెట్టండి. మంచినీటి సమస్య, రోడ్డు విషయం, ఇవన్నీ కూడా మేము టేక్ ఓవర్ చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం మీకు. ఈ కమిటీ హాల్ని చక్కగా ఉపయోగించుకుని అందరూ ఒక మంచి కమిటీ ఏర్పడి మీరందరూ కూడా గర్వపడాల్సింది మంచి నాయకత్వం ఉంది మీకు. నిజంగా ఆ నాయకత్వాన్ని మీరు బలపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళండి. మంచి సూచనలు ఇచ్చినప్పుడు వాటిని ఆహ్వానించండి. కలిసికట్టుగా మనం ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణంలో భాగస్వాములు అవుతారని, భవిష్యత్తులో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని ఈ కార్యక్రమానికి హాజరైనందుకు కంచాన్ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.